శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జనన ఘట్టము, అందుకు సంబంధించిన విశేషములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 9వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. చాలా అందమైన ఘట్టమండి. యశోదమ్మ సీమంతము. మాస్టరి వర్ణన కూడా చాలా బాగుంటుంది. తటాకము చుట్టూను వలయాకారముగా పెరిగిన కొబ్బరి తోట అందలి కొబ్బరి ఆకుల సందులలో నుండి, మొవ్వల గొంతులలో నుండి ప్రయాణము చేయుచున్న గాలులు రివ్వు రివ్వుమని శబ్దములు చేయుచు తటాకమందలి నీటిలో దుమికి చిరుతరంగములపై తపతపలాడుచు తీరమునకు వచ్చి కొట్టుకొనుచున్నవి. ఏంటండి ఈ కొట్టుకుంటున్నవి? ఏంటి? గాలులు. తటాకమునకు తూర్పు దిక్కుగానున్న సోపాన పంక్తిపై స్నానము చేయుచున్న ముత్తైదువలు మొగములందు ఆ మెట్లపై నుంచిన పసుపు రాసుకొని సూర్యుని వైపునకు తిరిగి నమస్కరించి జలములలో మునిగి లేచుచున్నారు. కొందరు స్నానములు పూర్తి చేసి బిందెలతో నీరములను ముంచుకొనుచున్నారు. ఈదుచు మీదకు వచ్చుచున్న బాతు పిల్లలను బిందెలతో అదలించుచున్నారు. గుంపులుగా ఒక్కొక్క తీరమునకు చేరుకొనుచున్న బాతు పిల్లలు కలువ తోటల వలె ముద్దులు మూటగట్టుచున్నవి. నీరములు ముంచుకొని బిందెలు నడుమున కీలించి ఎడమ చేతితో బిందెను ఆలింగనము చేసుకొని కుడి చేతి వ్రేళ్లతో 2-3 తూండ్ల తామర పువ్వులను పట్టుకొని కొందరు ముత్తైదువలు మెట్లెక్కి ఉయ్యారముగా నడచి వచ్చుచున్నారు. తటాకమునకు తూర్పు వైపుగా తీర్చిదిద్దినట్లున్న బాట వెంట నడచి బాటకు ఇరుదెసలా నిర్మింపబడిన తమ రెల్లు కుటీరముల ప్రాంగణములలోనికి ప్రవేశించుచున్నారు. ఇండ్ల ముంగిళ్ళులలో ఇరుదెసల పూల మొక్కలున్నవి. ఇంటి సింహద్వారము మండెగమ్ములకు పసుపు పూసి కుంకుమ, నాముసుద్ద, చుక్కల మృగ్గులు తీర్చబడి ఉన్నవి. నడవలోనికి ప్రవేశించినంతనే గచ్చునేలపై అష్టదళాకారమున శుద్ధ ముగ్గులు అలంకరింపబడి ఉన్నవి. ద్వారమునకు ఎదురుగా దొడ్డి గుమ్మములలో తులసి కోట కనిపించుచున్నది. దానిపై ప్రమిద దీపము, తులసి మొక్క ఆకులపై పసుపు, కుంకుమ, అక్షతలు చల్లి ఆ ముత్తైదువలు ప్రదక్షిణము చేసి వచ్చుచున్నారు. ఒక ముత్తైదువ ప్రదక్షిణము పూర్తి చేసి తన గదిలోనికి పోయి వన్నె చిన్నెల ధౌత వస్త్రములను ధరించెను. అంటే మంచి కొత్త బట్టలు వేసుకున్నారండి. కేశాలంకరణమును పూర్తి చేసుకొని దర్పణము చూచి సింధూర తిలకము తీర్చిదిద్దుకొని వేణీబంధనమున ఓరగా ఒక తమి మొగ్గను నిలిపి వెలుపలకు వచ్చుచుండెను. మరి ఒక ముత్తైదువ వీధి గుమ్మము నుండి, ఏమి మృణాళిని, ఇంకనూ నీ పని పూర్తి కాలేదా? అప్పుడే మిగిలిన వారందరూ నందగోపుని ఇంటికడ సమావేశమైరి. నేను నీకోసమే నిలిచి తిని, రమ్ము పోదము నేను. నందగోపుని ఇంటి ముంగిలి పెద్దది. అందు చిన్న చిన్న మేరు పర్వతముల వలె గోధుమ గడ్డితో పేనిన పురులు 6 పురుల పక్కన రోళ్లలో కొందరు ముత్తైదువులు గోధుమలు దంచుచున్నారు. ప్రాంగణమున అటునిటూ పరివెత్తుచుచున్న లేగదూడలు 2 అచట సమావేశమైన ముత్తైదువులను రాచుకొనిపోవుచు కుచ్చుతోకలతో కొట్టుచున్నవి. ఇంతలో ఒక క్రొత్త కోడలు లేగదూడను పట్టుకొనబోగా అది ఆమె తలపై నుండి లంఘించి పరిగెత్తెను. నీకెంత పొగరే అని ఆమె నవ్వెను. ఆహ్వానమురాగా ఎల్లరునూ ఎత్తైన మట్టి అరుగులపై చేరిరి. ఆ ఇంటి ఎత్తైన అరుగులు గోమయ చర్చితములై చుక్కముగ్గులతో మనోహరములై ఉన్నవి. ముత్తైదువులెల్లరూ క్రమముగా నడుమలోనికి ప్రవేశించిరి. సందు లేదు. అయినను వచ్చిన వారి వచ్చినట్లు సందు చేసుకొని దూరుచుండిరి. లోపలి నుండి మంగళహారతి పాటలు వినిపించుచుండెను.
సన్నని మధుర కంఠధ్వనులతో ఆ పాటలు సన్నాయి సారించినట్లుండెను. జనసమూహమునకు లోపల దారుపర్యంకముపై నందగోపుని భార్యలు యశోదయు రోహిణియు కూర్చుండిరి. యశోద గర్భిణి, 7వ మాసము. గర్భిణి అయిన ఆమెకు మిగిలిన వారు పాదములకు పసుపు రాసిరి. ముత్తైదువలందరూ ముఖమున సింధూర తిలకము దిద్దగా అది దట్టముగా పులుముకొనెను. 2 ముత్తైదువలు పళ్ళెరములను ధరించి ఇరుపార్శ్వములయందునూ నిలబడిరి. అందు పూలు, పండ్లు, తాంబూలములు ఉన్నవి. సర్వాలంకార శోభితే అయిన యశోద లేచి నిలబడి అచట పూజాపీఠముపై ఉన్న కాత్యాయనీదేవి విగ్రహమునకు షోడశోపచార పూజ చేసెను. కాత్యాయనీదేవి వ్రజగణమందలి వైశ్యుల ఇలవేల్పు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. కాత్యాయనీదేవి అమ్మవారిని పూజిస్తారు వీళ్ళందరూ. ఎవరండి ఈ కాత్యాయనీదేవి అంటే కనుక వ్రజగణమందలి వైశ్యుల ఇలవేల్పు. ఆమె కన్యాకుమారి రూపమున ఉండును. కొందరు కన్యకాపరమేశ్వరి అందురు. పూజ పూర్తి చేసి యశోద సాష్టాంగపడి నమస్కరించి లేచి పెద్ద ముత్తైదువుల పాదములకు నమస్కరించెను. ఆ ముత్తైదువులు ఆమెకు నూతన వస్త్రములు, తాంబూలము, కొబ్బరి బోండము చేతికిచ్చి బొట్టు పెట్టి తలలో పూలుంచి శేషలు చల్లిరి. మన యశోదకు కొడుకు పుట్టునో కూతురు పుట్టునో, కొడుకు పుట్టినచో ఇక పట్టపగ్గములుండవు అని ఒక ముసలి ముత్తైదువ కూర్చుండి నవ్వెను. నిన్ననే నా చిన్న కొడుకు దీనిని గూర్చి ప్రశ్నించి తన సహచరునితో తుండకాడను చీల్చెను. అంటే ఆ రోజుల్లో ఆచారం అండి. ఏదైనా జరగబోయేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ తుంగకాడను చీల్చేటువంటి సంప్రదాయము, ఆచారము ఆ రోజుల్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నిన్ననే నా చిన్న కొడుకు దీనిని గూర్చి ప్రశ్నించి తన సహచరునితో తుంగకాడను చీల్చెను. ఏమని సమాధానము వచ్చెను? కొడుకా కూతురా? కొడుకని వచ్చినది కాదు, కూతురని వచ్చినది. నా కోడలు కొడుకు తుంగకాడను చీల్చగా కొడుకని వచ్చినది. మావారును నేనును చీల్చగా కూతురని వచ్చినది. ఇట్లా మాట్లాడుకుంటున్నారండి. సరే, ఒక ఆవిడ అన్నది, ఈ కోకిలమ్మ మనందరిలో ముసలి ముత్తైదువు. మంత్రసానితనమున 30 సంవత్సరముల అనుభవము కలది. ఈ చుట్టుపక్కల గ్రామములో కొన్ని వందల పురుళ్ళు పోసెను. ఆమెను అడిగినచో చెప్పగలదు. వెంటనే ఇదిగో ఈ కోకిలమ్మ వస్తోందండి. కోకిలమ్మ మోకాళ్ల నొప్పులను లెక్క చేయక చిటుక్కున లేచిపోయి యశోద గర్భమును తడవి కాత్యాయని పూజాపీఠమున ఉన్న పుష్పమును పట్టుకొని కన్నులు మూసి ధ్యానించి కొడుకే పుట్టును అని ప్రశ్న చెప్పాను. ఇంతలో ఎరుకల సాని ఒకతే పెద్ద బొట్టు పెట్టుకొని ఒక చేతిలో తట్ట ధరించి మరి ఒక చేతిలో ఏకతంత్రిక అయిన తంబురమీటుచు సోదడగరమ్మా సోది అని రాగము తీసెను. ముత్తైదువులందరూ ఎరుకల సానిని లోనికి గొని వచ్చిరి. ఆమె తట్ట దింపి తంత్రిక మీటుచూ అదిగో ఆ ఎరుకల సాని చెబుతూ ఉన్నదండి. ముందు ప్రార్థన చేస్తోంది, తర్వాత చెబుతూ ఉన్నది. ఏమని ప్రార్థన చేస్తోంది? మంచు కొండలపైన మహిమగల తల్లి, కడలియొడ్డుననున్న కన్యాకుమారి, వింధ్యకొండలలోని విఘ్నేశు తల్లి, ఉన్న మాటను పలుకు కన్న కడుపే నీది అని ప్రార్థన చేసి రాగము సారించుచూ ఇట్లనెను. తల్లి కడుపున చిన్న దుర్గమ్మ ఉంది, ఆ తల్లి కడుపున అన్నగారున్నాడు, ఆ తల్లి ఈ తల్లి అందుకుంటారు, కనకదుర్గను నీవు కంటావు తల్లి, నీకు కొడుకై తాను నిలబడునే తల్లి. చూడండి, సత్యం చెబుతోందండి. ఆ రోజుల్లో ఎరుకన్సని ఆవిడ నోటి నుండి అదిగో సత్యము వస్తూ ఉన్నది. అంటే యోగమాయ జన్మిస్తుంది కదండి. తర్వాత వసుదేవుడు ఆ కృష్ణస్వామిని ఇదిగో యశోద ప్రక్కలో పరుండబెట్టి ఈ యోగమాయను తీసుకుని వెళ్తాడు కదండి. అందువల్ల ఈ ఎరుకల సాని చెబుతోంది, కనకదుర్గను నీవు కంటావు తల్లి, నీకు కొడుకై తాను నిలబడునే తల్లి అనగా ఒక కుర్ర ముత్తైదువ అంటూ ఉన్నది. సంతోషించితిమి,
ఇది ఏదో పొడుపు కథవలే ఉన్నది అని ఒక కుర్ర ముత్తైదువ మూతి త్రిప్పెను. యశోదాదేవి కోరికపై ఎరుకలసానికి పరిచారికలు చీర, రవిక, పసుపు కుంకుమలిచ్చిరి. భోజనము చేసి పొమ్మని అంతవరకు ముంగిలి ఎంది కూర్చుండమనిరి. నందగోపుడు వీధిలో వెండి పొన్నుకర్ర ధరించి తలపాగతో కిర్రు చెప్పులతో నిలబడి మరికొందరు గోపకులతో ముచ్చటించుచుండెను. నందగోపుడు అంటున్నాడండి, సునంద, మనకు ఈ కంసుని పీడ రాకముందు ఇట్టి పేరంటములు మన గ్రామమున జరిగిన నాడు గ్రామవాసులందరూ ఒకే పందిరి క్రింద భోజనము చేసేటివారు అనగా సునందుడు అంటున్నాడు. అంటే ఆ గోపకుల్లో ఒకడండి సునందుడు. ఇప్పుడు మాత్రము మనకేమి తక్కువ అనగా నందుడు అంటున్నాడు, అయినచో గ్రామమంతటికిని అరగడియలో కబురందవలెను. చుట్టాలు, అతిథులు, తమ ఇంటికి వచ్చిన పూజ్యులైన బ్రాహ్మణ కుటుంబములతో కూడా తరలి రమ్మని చెప్పుము. నేడు నా ఇంటనే పురాణ పురుషుడు వెలసెను అనుకొందును అన్నాడండి. అప్పుడు సునందుడు అంటున్నాడు, ఈ స్త్రీజనము సద్దు చేయరాదు. కేశిభటులు గ్రామమున ప్రవేశించినచో మనలను నిర్బంధింతురు అనగా నందుడు అంటున్నాడు. ఆ దినములు గడిచిపోయినవి. సాగరిచ్చినంత వరకే దుష్టుని అధికారము. నేడు కేశిభటులు ఎవరైనా వచ్చినచో వారిని కూడా బాహాటముగా భోజనములకు ఆహ్వానింపుడు. మన తిండి మనము దొంగచాటుగా తిననేలా అన్నాడు. అప్పుడు సునందుడు అంటాడు, వారు దొండగము చేయుదురేమో అనగా నందుడు అంటున్నాడు, చేసినచో తలలు పగులును. అందరును బాణాకర్రలతో ఈటెలతో సిద్ధముగా ఉండు. నేటితోనే వసుదేవుని పేర ఆవశ్యకమైనచో మన ఉద్యమమునకు ప్రారంభోత్సవము జరుగవచ్చును అన్నాడండి. నందుని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవ.